హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పులుసు చేయబోతున్నాను. చాలా మంచి రెసిపీ అండి. మనం పచ్చి పులుసు అని చేసాం కదా, ఇప్పుడు మామిడికాయ ఉడకబెట్టి చేస్తున్నాను. ఒక స్పూను పల్లీలు, ఒక స్పూను నువ్వులు, అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి వేసాను. మనకి స్పైసీకి సరిపడా వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి, కొంచెం రాళ్ళు ఉప్పేసి మంచిగా మెత్తగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి. దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసుకి. ఇప్పుడు 2 మీడియం సైజు మామిడికాయలు, చిన్నవి మామిడికాయలు, పులుపు లేవండి, ఇవి నార్మల్గా ఉన్నాయి. అందుకే నేను 2 తీసుకున్నాను. పుల్లగా ఉంటే ఒకటి తీసుకోండి. మంచిగా ఉడకబెట్టి బాగా మంచిగా పిండేసి రసం తీసి పెట్టుకోండి. మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా రసం తీసి మొత్తం పిప్పంతా పడేసి ఆ రసము ఆ పేస్ట్ 2 కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనకు సాల్ట్ అందులో వేసాం కాబట్టి సరిపోకపోతే చూసి వేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పులుసుకి మనం ఆవాలు, జీలకర్ర వేసాము. ఆయిల్ సరిపడా వేసుకొని, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి, ఒక 4, 5 రెబ్బలు. అలాగే కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. పోపు రెడీ అయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన మామిడికాయ గుజ్జు, మంచిగా పల్చగా చేసుకొని అందులోనే పేస్ట్ వేసి కలిపేసుకొని మనం పోపు కలిపేసుకుంటే చారు రెడీ అయిపోతుంది పులుసు. దీంట్లోకి మనం ఎక్కువగా పుల్లగా అనిపిస్తే మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను వేసిన మామిడికాయ కొంచెం నార్మల్గా ఉంది, చప్పగా అలా కొంచెం పులుపు లేదు ఎక్కువ, కొంచెం స్వీట్గా అలా ఉంది. అందుకని నేనేం వేయలేదు బెల్లము. మీరు పుల్లగా అనిపిస్తే మాత్రం వేసుకోండి. మీకు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేను వేసిన ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కూడా సరిపోయింది. పులుసు రెడీ అయిపోయిందండి. మనం దీంట్లోకి మంచిగా ఆనియన్స్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మనం పచ్చి పులుసులోకి ఆనియన్స్ వేస్తాం కదా, మస్ట్ అవి కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అలాగే ఒక ఆనియన్ మంచిగా సన్నగా తరుక్కొని పులుసులో వేసుకుంటే పులుసు రెడీ అయిపోతుంది, మామిడికాయ పులుసు. ఇప్పుడు సీజన్ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సీజన్ అయిపోతుంది, మీరు త్వరగా చేసుకోండి. చాలా బాగుంది. రైస్లోకి, వేడివేడి అన్నంలోకి మనం ఈ పులుసు వేసుకొని ఒక ఫ్రై పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను ఇలా పాపడాతో తిని చూపిస్తున్నాం, చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీరు. నేను ఇంతకుముందు చింతకాయ సీజన్లో చింతకాయతో ఇలా చేసి వీడియో అప్లోడ్ చేశానండి, షార్ట్ వీడియోలో. అది కూడా సూపర్గా ఉంటుంది చారు. ఇది కూడా ఇలా సీజన్లో వచ్చే వాటితోటి పులుసులు చేసుకోండి, చాలా బాగుంటాయి. చింతపండు కంటే ఇవి ఇంకా సూపర్గా ఉంటాయి. ఇలా మొత్తం అన్నం, ఎంత అన్నమైనా తినేసేయచ్చు ఇలా ఈ పులుసుతో, ఒక ఫ్రైతో చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ అండి, త్వరగా అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.